పింఛన్ వచ్చిందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 4000 చేస్తా అంట కదా. 4000 చేస్తా అన్నాడు. 2000 అది మా ఆయన చచ్చిపోతే మా ఆయనది వస్తుంది. ఏమి ఇస్తలేరు నాకు. గవే 2000 వస్తాను. గ్యాస్ రాట్లా 500కి? అది నా కొడుకు కెరక కాస్తుంది. మరి 200 కరెంట్ ఫ్రీ ఇస్తాను కదా. కరెంటు బిల్లు పెరగలేదు, ఏది పెరగలేదు. మాకు ఒక్క 2000 పింఛన్ వస్తాను కానీ ఏం లేదు సార్. ఎట్లా ఉంది గవర్నమెంట్ ఇప్పుడు? ఎట్లా ఉంది? ఏం లేదు, ఏం లాభం లేదు, ఏం వస్తలేదు, ఏం లేదు. అంటే మంచిగా చేయట్లేదు అంట. అయితే మంచిగా లేదు. అంటే 5 ఏళ్ళు ఉంటారంటారా లేదంటే అదైతే నాకు చెప్పలేం సార్. అది ఎవరిది అది దైవ నిర్ణయం, మనం చెప్పలేం దానికి. మంచిగా ఉంటే ప్రజలు ఎన్నుకుంటారండి, మంచిగా లేకపోతే ఎవరు ఎన్నుకోరు. ఇంట్లో అయినా ఒక తండ్రి పిల్లల్ని నలుగురిని 4 లెక్కలు చూస్తే తండ్రి అంటారు. వాడు నలుగురిని 4 రకాలు చేసేస్తే వాడే తిడతాడు, కన్న కొడుకే తండ్రిని తిడతాడు. అట్లా ఈ ప్రభుత్వం బి అంతే. ఇప్పుడు మనం మంచి చేస్తేనే ఆయన ఒక తండ్రిలాగా భావిస్తాం, అంతేగాని ఆయన చేయకపోతే ఆయన తండ్రిని ఎట్లా అంటాము? అది వేస్ట్ మాట. పట్టించుకుంటే ప్రజలు ఎందుకు ఇట్లా తిరగబడతారు? అంటే రానున్న రోజుల్లో చేసిద్దంటారా చేయదు అంటారా? అన్న ఇవాళ దాని గురించే లేదు, ఇంకా రేపటి దాని గురించి ఎవరు ఉన్నారా? ఇవాళ ఇంట్లో రేపు మంట అంటారు పెద్ద మనుషులు. ఇవాళ కడుపు కాలుతుంది, ఆకలి అవుతుంది. ఇవాళ తినే అన్నం రేపు తినే అన్నం ఎల్లుండి 3 రోజులే తినమంటే తినగలుగుతారా ఎవరైనా? ఒక మాట చెప్పండి మీరు. ఎవరు తినలేరండి. ఏ పూట ఆ పూట ప్రజలకు ఏం చేయాలి? అరే మన కష్టార్జితం మనకు చేస్తున్నాడు, మనం ఆయనకు ఏదైనా కష్టం లేకుండా చేయాలి, అది ఏదైనా ఒక ఆలోచన ఉండాలి, అంతే నేను అనేది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే గవర్నమెంట్ అనేది ఉంటుందంటారు? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ అది కాని పని అండి. ఎందుకంటే ప్రజలకు అందరికీ తెలియాలి. ఇప్పుడు మా అంటే 40% తెలిసింది, ఇప్పుడు 40% తెలిసింది, ఇంకా 60% తెలియాలి. అది తెలియాలంటే ఇంకా టైం పడుతుంది. ఆ టైం పట్టే వరకు ఈ ప్రభుత్వం అనేది టైం అయిపోతుంది. ఆ టైం అయిపోయినాక ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతాడు. ఇప్పుడు దానికి వేరే మాట్లాడే అవకాశం లేదు. 5 ఏళ్ళు అయితే గ్యారంటీ. ఆయన ఏదైనా తప్పులో చిక్కుతే కదా ఆయన దొరికేది. ఆయన ఏం తప్పులో చిక్కలేడు కదండి. అది ప్రతి పార్టీలో అవుతుందండి, ప్రతి పార్టీలో అయితేనే ఉంటాయి. అది మామూలే. సంసారం అన్నకాడే ఏదో ఒకటి లేకపోతే భార్య ఎట్లా అంటుందో ప్రభుత్వం బి అట్లనే అంటుంది. కొందరికి మంచిగా ఉంటుంది, కొంతమందికి చెడ్డగా ఉంటుంది, అంతేగాని వేరే ఏం లేదు. కానీ ఒకటి ఏంటంటే మనం పదవులు ఎక్కినందుకు ఒక మంచి మార్గాన్ని తీసుకుపోదాం మన ప్రజలకు. ఇప్పుడు ఎన్టీ రామారావుని ఎందుకు యాద్ చేస్తాం సార్? ఆయన ఒక మంచి పని చేశాడు. ఆ తెలుగుదేశానికి ఒక ఇది ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆయన అన్ని కష్టాలు పడిపోయి చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయిండు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఆయనే అవుతాడు కానీ వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే మనం చేసిన దాన్ని బట్టి ఉంటుందండి, అంతేగాని వేరే వేరే మాటలు ఏం లేవు. అది గవర్నమెంట్ తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండేది. రూలింగ్ బాగాలేదు, పరిపాలన బాగాలేదు. ఎందుకంటే పబ్లిక్ మాట్లాడుతారు కదా. అంటే అన్ని అమలు చేస్తా అన్నారు కదా. ఏడ చేస్తున్నా అమలు? 6 గ్యారంటీలు చేసిండు, అమలు చేయలే కదా. చేసుకుంటూ వస్తుంది కదా ఒకటి చేస్తాడు కానీ లేదు కదా, పెట్టలే కదా గ్యారంటీలు ఇంకా. అంటే రానున్న రోజుల్లో చేస్తుంది కదా, సంవత్సరాలు అవుతుంది. చెప్పలేం, ఫ్యూచర్ చెప్పలేం, కష్టం చేయడం కష్టం. నెక్స్ట్ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ ఉండదు. ఈ 5 ఏళ్ళు ఉంటుంది అంటారు కరెక్ట్గా? ఈ 5 ఏళ్ళు ఉంటే రూలింగ్ చేస్తూ ఉంటుంది, లేకపోతే డిజాల్వ్ అయిపోతుంది గవర్నమెంట్.